మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీని మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి నుంచి దాచుకోవాలి? మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాదు, పోలీసుల దగ్గర నుంచి కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసులు అఫీషియల్స్ కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని, కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పని చేస్తే తప్పేంటని నాకు అర్థం కాలే. వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు అని ఉన్నాడు ఒక ఆయన పాపం లింగమయ్య గారు ఊరే. ఆ జయచంద్రారెడ్డే సహాయం చేస్తున్నారని జయచంద్రారెడ్డి ఇంటి మీద పడి కొట్టారు. లింగమయ్య అడ్డం వెళ్ళాడు. 30వ తారీఖున అతి దారుణంగా చంపేశారు లింగమయ్యని. ఆ లింగమయ్యని పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు. ఏం చేస్తున్నారండి పోలీసులు? నాకు అర్థం కాలేదు. ఇలా జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం వారి కొమ్ము కాస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు, వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి? నువ్వు నాకు అర్థం కాలే.